నమస్కారం. ఈరోజు మనం పూజలో ఒక అత్యంత ముఖ్యమైన భాగం గురించి మాట్లాడుకుందాం. అదే నైవేద్యం. దేవుడికి మన ప్రేమను, మన భక్తిని ఆహార రూపంలో ఎలా సరిగ్గా సమర్పించాలి? ఈ ప్రక్రియలో చాలామందికి తెలియకుండా కొన్ని పొరపాట్లు జరిగిపోతుంటాయి. వాటిని సరిదిద్దుకుని మనం చేసే పూజకు సంపూర్ణ ఫలం ఎలా పొందాలో ఈ విశ్లేషణలో స్పష్టంగా చూద్దాం. అసలు నైవేద్యం అంటే కేవలం దేవుడికి పెట్టే భోజనం కాదు. అది మన భక్తికి, మన శ్రద్ధకు ఒక ప్రతిరూపం. హిందూ పూజా విధానంలో షోడశోపచారాలు అని పిలువబడే 16 రకాల సేవలుంటాయి కదా, అందులో ఇదొకటి. ఆలోచించండి, మన ఇంటికి ఒక ముఖ్యమైన అతిథి వస్తే ఎలా చూసుకుంటాం? వాళ్లకి శ్రద్ధగా అన్నీ అమర్చి భోజనం పెడతాం కదా. మరి సాక్షాత్తూ ఆ జగన్నాథుడికే మనం నైవేద్యం సమర్పిస్తున్నప్పుడు ఇంకెంత శ్రద్ధగా ఉండాలి? ఇది ఆయన పట్ల మనకున్న ప్రేమను చూపించే ఒక గొప్ప మార్గం. చూసారా, మన సంప్రదాయం ఆహారానికి ఎంత గొప్ప స్థానమిచ్చిందో. అన్నం పరబ్రహ్మ స్వరూపమంటారు. అంటే ఆహారమే సాక్షాత్తు దైవంతో సమానమనర్థం. జీవానికి మూలాధారమైన ఆహారాన్ని అత్యంత గౌరవంతో, పవిత్రంగా చూడాలి అనే గొప్ప సందేశం మనకు దీని ద్వారా తెలుస్తోంది. సరే, ఈ విశ్లేషణలో మనం ఈ 6 ముఖ్యమైన అంశాలను ఒకదాని తర్వాత ఒకటిగా పరిశీలిద్దాం. ప్రతి దశలో ఉన్న నియమాలేంటి, వాటి వెనక ఉన్న అసలైన అర్థమేంటో వివరంగా తెలుసుకుందాం. సరే, మరి మొదటి అంశం తయారీ నియమాలు. నైవేద్యం పెట్టడం ఎంత ముఖ్యమో దాన్ని తయారు చేసే విధానం కూడా అంతే ముఖ్యం. ఇక్కడ మనసు, మనం చేసే పని రెండూ చాలా పవిత్రంగా ఉండాలి. ఇక అందరికీ దాదాపు అందరికీ వచ్చే మొదటి సందేహం ఇదే. చాలామంది తెలియక చేసే మొదటి తప్పు కూడా ఇదేనండి. అదేంటంటే, దేవుడికి పెట్టే ప్రసాదాన్ని వండేటప్పుడు ఉప్పు, కారం సరిపోయిందో లేదో అని రుచి చూడొచ్చా? అస్సలు రుచి చూడకూడదు. ఇది చాలా చాలా ముఖ్యమైన నియమం. ఎందుకంటే మనం రుచి చూసిన క్షణమే ఆ ఆహారం ఉచ్ఛిష్ట ఎంగిలి అయిపోతుంది. మనం ఎంగిల్ చేసిన ఆహారాన్ని ఎవరికైనా పెడతామా? పెట్టం కదా. మరి దేవుడికి ఎలా సమర్పిస్తాం? అలా చేయడం ఆయన్ని అగౌరవపరిచినట్టే అవుతుంది. కాబట్టి ఆ భగవంతుడిపై పూర్తి నమ్మకంతో వండి అలాగే సమర్పించాలి. ఇది కేవలం వంటకానికి సంబంధించిన శుభ్రత మాత్రమే కాదు, వండేవాళ్లకి కూడా వర్తిస్తుంది. నైవేద్యం వండటం మొదలుపెట్టే ముందు తప్పనిసరిగా స్నానం చెయ్యాలి. ఉతికిన శుభ్రమైన బట్టలు కట్టుకోవాలి. అప్పుడే మనస్సు, శరీరం రెండూ ఆ పవిత్రమైన పనికి సిద్ధమవుతాయి. ఇది మనం ఆ కార్యక్రమానికిచ్చే గౌరవానికి చిహ్నం. ఇక తరువాతి ముఖ్యమైన విషయం పదార్థాల ఎంపిక. ఏవి వాడాలి, ఏవి వాడకూడదో ఈ విషయంపై చాలా స్పష్టత ఉండాలి. ఎందుకంటే నైవేద్యమంటేనే స్వచ్ఛమైన ఆహారాన్ని సమర్పించడం. ఎప్పుడూ కూడా సాత్విక ఆహారాలనే వాడాలి. అంటే మనస్సులో ప్రశాంతతను, మంచి ఆలోచనలను పెంచేవి అన్నమాట. ముఖ్యంగా ఆవుపాలు, ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనవి. అలాగే పంచదార కన్నా బెల్లం వాడటం చాలా ఉత్తమం. ఇంకా చెప్పాలంటే ఒక్కో దేవుడికి ఒక్కో రకమైన నైవేద్యం ఇష్టం. అది తెలుసుకుని వండితే ఇంకా మంచిది. ఉదాహరణకి విష్ణుమూర్తికి పాయసమంటే ప్రీతి, శివుడికి పంచామృతం ప్రత్యేకం. ఇక ఏవి వాడకూడదో చూద్దాం. ఈ జాబితా కూడా అంతే ముఖ్యం. ఉల్లిపాయ, వెల్లుల్లి వీటిని తామసిక గుణాలు ఉన్నవిగా పరిగణిస్తారు. అందుకే దైవ కార్యాల్లో వీటిని వాడరు. అలాగే మరీ ఘాటుగా, కారంగా ఉండేవి, నిల్వ ఉన్న పదార్థాలు, ఇక బయట హోటళ్లల్లో కొన్న ఆహారం ఇవేవీ నైవేద్యంగా పెట్టడానికి అస్సలు పనికిరావు. ఓకే, వంటకం సిద్ధమైపోయింది. ఇప్పుడు దాన్ని దేవుడికి ఎలా సమర్పించాలి? ఇక్కడ కూడా కొన్ని పద్ధతులున్నాయి. మనం ఏ పాత్రలో పెడుతున్నాం దగ్గరనుంచి ఎలా సమర్పిస్తున్నాం అనే వరకు ప్రతి విషయంలోనూ శ్రద్ధ అవసరం. పాత్రల విషయంలో చాలామంది పొరపాటు చేస్తుంటారు. శాస్త్రం ప్రకారం బంగారం, వెండి, ఇత్తడి లేదా కనీసం మట్టి పాత్రల్లో నైవేద్యం పెట్టడం ఉత్తమం. వీటిని శుద్ధమైనవిగా భావిస్తారు. అదే స్టీల్, ఇనుము, అల్యూమినియం, ప్లాస్టిక్ ఇలాంటివి పూజలో వాడకపోవడమే మంచిది. ఇది చూడ్డానికి చిన్న విషయమే అయినా అత్యంత ముఖ్యమైన నియమం. చాలామంది మర్చిపోతుంటారు. మీరు ఏ నైవేద్యం పెట్టినా సరే దానిమీద ఒక్క తులసి ఆకు అయినా ఉంచాలి. అది తప్పనిసరి. తులసీ దళం లేకుండా పెట్టిన నైవేద్యాన్ని భగవంతుడు స్వీకరించడని శాస్త్రం చెబుతోంది. ఆ ఒక్క చిన్న ఆకు మనం వండిన ఆహారాన్ని పవిత్రం చేసి దేవుడికి అర్పించే యోగ్యతనిస్తుంది. ఇది కూడా చాలామంది చేసే ఇంకో చిన్న పొరపాటు.
వండగానే ఆవిర్లు కక్కుతున్న అన్నాన్ని కూరల్ని తీసుకెళ్లి దేవుడి ముందు పెట్టేస్తారు. అలా చెయ్యకూడదు. ఆహారం కాస్త చల్లారాలి. అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు సమర్పించడమే సరైన పద్ధతి. ఇప్పుడు మనం అసలైన ఘట్టానికొచ్చాం. నైవేద్యాన్ని సమర్పించడం. ఈ క్రతువును ఎలా శ్రద్ధగా, భక్తిగా పూర్తి చెయ్యాలో ఇప్పుడు చూద్దాం. మొదటగా మనం వండిన నైవేద్యాన్ని దేవుడి ముందు ఉంచాలి. దాని పక్కనే ఒక గ్లాసులో మంచినీళ్లు కూడా పెట్టాలి. ఇది చాలా ముఖ్యం. చాలామంది దీన్ని మర్చిపోతారు. ఆహారంతో పాటు పానీయం కూడా సమర్పించాలి. ఆ తర్వాత భక్తితో మనకు వచ్చిన మంత్రాలు చెప్పుకోవాలి. ఘంట వాయించాలి. చివరిగా ఒక క్షణంపాటు దేవుడికి మనకీ మధ్య ఒక తెరను అడ్డుపెట్టాలి. లేదా పూజగది తలుపులు మూసివెయ్యాలి. దేవుడు ఏకాంతంగా ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తున్నాడు అనే భావనతో ఇలా చేస్తాం. సరే, నైవేద్యం పెట్టేశాం. దాంతో పనైపోయిందా? లేదు. ఆ తర్వాతేం చెయ్యాలి? ఆహారం ఇప్పుడు నైవేద్యం కాదు, ప్రసాదం. మరి దానికి సంబంధించిన నియమాలేంటి? ఇక్కడ సమయం చాలా ముఖ్యం. నైవేద్యాన్ని దేవుడి ముందు గంటల తరబడి అలా వదిలేయకూడదు. కొద్దిసేపటి తర్వాత, అంటే ఓ 5-10 నిమిషాల తర్వాత దేవుడు మన నైవేద్యాన్ని స్వీకరించాడు అనే భావనతో అక్కడ నుండి తీసేయాలి. ఎక్కువసేపు ఉంచితే నిర్మాల్యదోషం వస్తుందని, ప్రతికూల శక్తులు ఆకర్షింపబడతాయని మన పెద్దలు చెబుతారు. చూడండి, ఒకసారి దేవుడికి సమర్పించి మళ్ళీ మనం తీసుకున్న తరువాత అది కేవలం ఆహారం కాదు, అది పవిత్రమైన ప్రసాదంగా మారుతుంది. అంటే దేవుడి ఆశీర్వాదంతో నిండిన ఒక దివ్యమైన బహుమతి. దాన్ని మొదట మనం స్వీకరించి ఆ తర్వాత కుటుంబంలో అందరికీ, వచ్చినవాళ్లకీ పంచిపెట్టాలి. ఇప్పటిదాకా మనం నియమాలు, పద్ధతులు ఇలా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. కాని వీటన్నిటికన్నా ముఖ్యమైనదొకటుంది. వీటన్నిటికీ అసలైన ప్రాణం పోసేది మన మనసులోని భక్తి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి. నువ్వు నాకు భక్తితో ఒక ఆకు, ఒక పువ్వు, ఒక పండు లేదా కనీసం కొంచెం నీళ్ళిచ్చినా చాలు, దాన్ని నేను ఎంతో ఆనందంగా స్వీకరిస్తాను అని. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? మనం ఎన్ని రకాల పిండివంటలు పెట్టామన్నది ముఖ్యం కాదు, ఎంత ప్రేమతో, ఎంత భక్తితో సమర్పించామన్నదే అసలైన విషయం. అందుకే మనం గుర్తుంచుకోవాల్సిన 3 ముఖ్యమైన సూత్రాలు ఇవే. మొదటది శుద్ధి, అంటే శరీరం, మనస్సు, పదార్థాలు అన్నీ స్వచ్ఛంగా ఉండటం. రెండోది శ్రద్ధ, అంటే మనం చేసే పనిమీద పూర్తి నమ్మకం, ఏకాగ్రత. ఇక మూడోది అన్నిటికన్నా ముఖ్యమైనది భక్తి. ఈ 3 కలిసినప్పుడే మనం పెట్టేది నిజమైన నైవేద్యం అవుతుంది. చివరిగా ఒక్క మాట. ఈ నైవేద్యం అనే భావనను కేవలం పూజగదికే పరిమితం చేయకుండా మనం రోజూ తినే ఆహారం పట్ల కూడా ఇంతే శ్రద్ధ, గౌరవం, కృతజ్ఞత చూపించగలిగితే మన జీవితం ఎంత సానుకూలంగా మారుతుందో ఒక్కసారి ఆలోచించండి. మన ఆహారంతో మనకున్న బంధం మరింత అర్థవంతంగా, ఆరోగ్యవంతంగా మారుతుంది కదా.